చూసి వచ్చినాము. అయితే 12 ఫీట్ 14 ఫీట్ లేదు, అది ఇంకా టైం. మనం ఇప్పుడు అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే మనము దుల్పేట వచ్చినాము. మనం లాస్ట్ 7 days కింద అయితే దుల్పేట వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ 7 days తర్వాత దుల్పేట అనేది వచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ మనం దుల్పేటలో గణేష్ సింగ్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వెళ్ళి మనం ఫస్ట్ చూసుకుందాము. గణేష్ సింగ్ కళాకార్లో ఎలా కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చినాయా రాలేదా అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. గణేష్ సింగ్ కళాకార్ దగ్గర చూసుకోవచ్చు. మనమైతే గణేష్ సింగ్ కళాకార్ వర్క్షాప్ బయట అయితే ఉన్నాము. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ గణేశుడు మన షెడ్ లోపల ఉన్నాడు. ఇప్పుడు మన రెగ్యులర్గా ఉండే ప్లేస్లో అయితే తెచ్చిపెట్టిరు గణేష్ సింగ్ కళాకార్లో. మన పక్కనే చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూడా ఉంది. అక్కడనే మన హరహర మహాదేవ్ విగ్రహం కూడా ఉంది. మనమైతే ఇప్పుడు గణేష్ సింగ్ కళాకార్ షెడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము గణేష్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి. మనమైతే ఇప్పుడు గణేష్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గర లోపలికి అయితే వచ్చినాము. చూడొచ్చు గణేష్ సింగ్ కళాకార్లో విగ్రహాలు అయితే మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు ఈ గణేశుడు అయితే చాలా బాగుంది. ఈ గణేశుడు అయితే ఉంటుంది 12 ఫీట్ దాకా అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఇది మన గణేష్ సింగ్ కళాకారులో ఇంకొక విగ్రహము. మీరు లాస్ట్ టైం కూడా చూసుకోరు, ఈ విగ్రహము చాలా ఫేమస్ అయింది. ఈ విగ్రహం కూడా ఇంకొక విగ్రహం కూడా ఉంది ఇక్కడ, ముంబై టైప్ సిట్టింగ్ పొజిషన్లో చాలా బాగుంది ఈ విగ్రహము. ఈ విగ్రహం కూడా వచ్చేసి ఒక 12 ఫీట్ దాకా ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనకైతే ఇక్కడ ఇంకొక విగ్రహం అవుతుంది. ఇది కూడా ముంబై టైపు. ఇది కూడా చాలా బాగుంది విగ్రహం సిట్టింగ్ పొజిషన్లో. ఇది కూడా ఉంటుంది, ఒక 12-14 ఫీట్ దాకా అయితే ఉంటుంది ఈ విగ్రహము. తర్వాత మనకి ఇక్కడ ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, మన లంబోదర గణేశుడు. చాలా పెద్ద విగ్రహం ఇది కూడా. చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్లో. విగ్రహం ఉంది మన గణేష్ సింగ్ కళాకారులో. ఇది కూడా కొత్త మోడల్, చాలా బాగుంది విగ్రహం ఇది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది విగ్రహము, పెద్ద విగ్రహం. ఇది కూడా ఒక 12 ఫీట్ దాకా ఉంటుంది హైట్. ఈ విగ్రహం కూడా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గణేశునికి తొండం అయితే లేదు. ఒక లాస్ట్ 7 days కింద వచ్చినప్పుడు అయితే తొండం లేదు. కానీ ఇప్పుడు మొత్తం ఈ గణేశుడు కూడా రెడీ అయితే అయిపోయిండు. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది విగ్రహము. చూసుకోవచ్చు చాలా బాగుంది ఫినిషింగ్, సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహం ఇది కూడా. చూడొచ్చు మన గణేష్ సింగ్ కళాకారులో అయితే వర్క్ అయితే ఇలా జరుగుతుంది. చూసుకోవచ్చు ఇది మన గణేష్ సింగ్ కళాకారులో గణేష్ మేకింగ్ అప్డేట్ అయితే. ఆ పెద్ద విగ్రహం కూడా మేకింగ్ అయితే అవుతుంది, కానీ అది ఇప్పుడే మనకి వీడియో తీయనీకైతే అలౌ లేదు. మన గణేష్ సింగ్ కళాకారులో మెయిన్ విగ్రహం ఉంటుంది కదా ఎవ్రీ టైం, పెద్ద విగ్రహం. ఆ విగ్రహం కూడా మేకింగ్ అయితే జరుగుతుంది, నా పక్కనే ఉంది. కానీ అది ఇంకా టైం ఉందంట వీడియో తీయనీకి, కొంచెం ఇంకా టైం ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఆ విగ్రహం అనేది నేను చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. ఇలా ఉంది మన గణేష్ సింగ్ కళాకారులో వర్క్ అయితే గణేష్కి సంబంధించింది. ఇప్పుడు మళ్ళీ మనం సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వెళ్దాం.
వెళ్ళి చూద్దాం అక్కడ మన సుందర్ కళాకారులో. ఒకసారి మీకు ఈ గణేష్ సింగ్ కళాకారులో విగ్రహాలన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తా, చూడండి. మనమైతే ఇప్పుడే మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్ బయటకు అయితే వచ్చినాము. మనకు ఎవ్రీ టైం మన మెయిన్ విగ్రహం ఉంటుంది కదా గణేష్ సింగ్ కళాకారులో, ఆ విగ్రహం అయితే రెడీ అయితే అవుతుంది. ఆ విగ్రహం అయితే ఇంకా వీడియో అయితే తీయడానికి కొంచెం టైం ఉందంట, అందుకే ఆ వీడియో ఏం తీయలేదు. మళ్ళీ మనం నెక్స్ట్ టైం వస్తాం కదా, అప్పుడు చూసుకుందాము ఆ గణేషుని. అప్పటి వరకు రెడీ అవుతుంది. రెడీ అయిపోతే మనం మళ్ళీ ఆ పెద్ద విగ్రహం కూడా మనం వీడియోలో అనేది కవర్ చేద్దాము. ఇప్పుడు కూడా అడిగినా కానీ అది ఇంకా టైం ఉంది, జరవద్దు ఇప్పుడే వీడియో అని అయితే అన్నవాళ్ళు చెప్పారు, అందుకే మనం కూడా తీయలేదు వీడియో. చూసుకుందాం మళ్ళీ. ఇప్పుడు మన వెనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు. ఇప్పుడు మనం మళ్ళీ సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు సుందర్ కళాకార్ గణేషుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇవి గణేషుని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇప్పుడైతే మనం సుందర్ కళాకార్ గణేషుని దగ్గరికి అయితే పోతున్నాం. రావాలి అరే ఇప్పుడైతే మనం సుందర్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనకైతే ఈ మెయిన్ గణేష్ అనేది అయితే అన్న వాళ్ళు అయితే రివీల్ అనేది చేసిర్రు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి మన దూల్పేటలో ఫేమస్ అయిన సుందర్ కళాకార్ విగ్రహం ఎట్లా ఉంటుందో ఈ 2026లో. చాలా భారీ విగ్రహం ఇది. చూసుకోవచ్చు, ఇది మన సుందర్ కళాకారులో మెయిన్ విగ్రహం. ఇది మన సుందర్ కళాకారులో 2026లో మెయిన్ విగ్రహం ఇది. మనకి అయితే చాలా బాగుంది విగ్రహము. సిట్టింగ్ పొజిషన్లో గిటార్ పట్టుకున్నట్టు ఉంది మన గణేశుడు. మీకు వీడియోలో గణేశుడు అనేది చిన్నగా కనిపిస్తుందేమో, కానీ ఒక్కసారి మాత్రం వచ్చి చూసుకున్నట్టయితే చాలా పెద్ద విగ్రహం ఇది. చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. చూసుకోవచ్చు, చాలా పెద్ద విగ్రహం ఇది. మళ్ళీ ఒకసారి మీరు చూడండి. చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది మన సుందర్ కళాకారులోనే ఇంకొక విగ్రహము. ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్లో. ఈ విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం. ఒక్కసారి మనకి సుందర్ కళాకారులో కలరింగ్ అయినాక మనకైతే ఎంత లుక్ అనేది వస్తుంది అంటే గణేశులు అంత లుక్ అనేది వస్తుంది. మనకైతే సుందర్ కళాకారులో ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఒక్కసారి మనకి కలరింగ్ అయినాక మాత్రం గణేశులు అంటే మన సుందర్ కళాకార్ అన్నట్టు అనిపిస్తుంది. అంత మంచిగా కలరింగ్ అనేది అన్నవాళ్ళు అయితే చేస్తారు. ఇదైతే మన మెయిన్ విగ్రహం సుందర్ కళాకారులో చూసుకోవచ్చు. తర్వాత మనకి ఇంకో విగ్రహం అవుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు, ఇది మన ఇంకొక విగ్రహం ఇది సుందర్ కళాకారులో. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్దది. ఈ విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహము. చూసుకోవచ్చు ఇది మన మెయిన్ విగ్రహం సుందర్ కళాకారులో. ఒకసారి మీకు వెనుకకి చూపిస్తా ఎంత పెద్ద ఉందో విగ్రహము. ఒకసారి చూడండి, చాలా పెద్ద విగ్రహం ఇది మన సుందర్ కళాకారులో 2026లో. చూడండి,
ఫేమస్ అవుతుంది ఈ గణేష్ మన ధూల్పేటలోనే టాప్ 1 అయితే అవుతుంది 2026లో. అంత మంచిగా ఉంది విగ్రహము. ఇవన్నీ ఆ గణేషునికి సంబంధించిన డైలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు సుందర్ కళాకారులో అప్డేట్ అని చూసినాం కదా. ఆ సుందర్ కళాకార్ పక్కనే మనకి ఇంకొక నితిన్ సింగ్ కళాకార్ అనే వర్క్షాప్ అయితే ఉంటుంది. ఈ అన్న కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే రెడీ చేస్తాడు. మనకి సుందర్ కళాకార్ ఉంది, సుందర్ కళాకార్ పక్కనే మనకి నితిన్ సింగ్ కళాకార్ అనే వర్క్షాప్ అయితే ఉంటుంది. చూడండి, ఇది మనకి నితిన్ సింగ్ కళాకార్ అన్నది కొత్త వర్క్షాప్. ఇది కొత్త వర్క్షాపు, కొత్త మోడల్ కూడా ఈ 2026లో. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. విగ్రహము చూడొచ్చు, చాలా పెద్ద విగ్రహం ఉంది. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది శివుని మోడల్లో. ఈ అన్న కూడా చాలా విగ్రహాలు అనేవి రెడీ అయితే చేసి పెట్టిండు. అన్న పెద్ద పెద్ద విగ్రహాలు అయితే అన్న అయితే రెడీ చేసిండు. చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహాలు అయితే మన నితిన్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళు అయితే బుకింగ్ అయితే రెడీ అయితే చేసి పెట్టిరు. ఈ విగ్రహం ఏమో 2026లో కొత్త మోడల్. ఇప్పుడైతే మనము ఎస్ఎస్కే ఆర్ట్స్ మన సుందర్ కళాకార్ పక్కనే ఉన్న వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ అన్న దగ్గర కూడా మనకి చాలా ఫేమస్ ధూల్పేటలో. చూసుకోవచ్చు, విగ్రహాలు అయితే అన్నీ రెడీ అయితే అవుతున్నాయి అన్న దగ్గర. ఒకసారి మనం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, మనకి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అన్న దగ్గర. అన్న దగ్గర అయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, రెడీ అయితే అవుతున్నాయి. చూసుకోవచ్చు ఈ విగ్రహాలు కూడా. మళ్ళీ ఇది ఒక విగ్రహము, మళ్ళీ ఇది ఒక విగ్రహము అన్న దగ్గర. అన్న దగ్గర అయితే మొత్తం 4-5 ఐడల్స్ ఉన్నాయి మనకి సంబంధించి. చాలా ఫేమస్ అన్న ధూల్పేటలో కూడా. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు అయితే రెడీ అయితే చేస్తాడన్న. ఒకసారి చూసుకోవచ్చు అక్కడ మనకి నెంబర్ కూడా ఉంది అన్నది, ఫోన్ నెంబర్. ఎస్ఎస్కే ఆర్ట్స్ ధూల్పేటలో ఫేమస్ సుందర్ కళాకార్ పక్కనే. సుందర్ కళాకార్ ఇంకా మన నితిన్ సింగ్ కళాకార్ పక్కనే ఉంది ఈ వర్క్షాప్. ఒకసారి చూసుకోవచ్చు మీరు. చూడొచ్చు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే అన్న అయితే రెడీ అయితే చేస్తుండ్రు.